చేస్తున్నాం. ఇరుగులుగా పాడల వారికి ప్రియారా మీ మిత్రులకు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమనగా, దేవుని యొక్క ఉన్నతమైన మహాప్రేమను ప్రకటించడానికి వచ్చిన వారిగా ఉన్నాము. ఆయన చూపించినటువంటి మహాప్రేమ ఏమనగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాబడింది. ప్రియారా, దేని వాక్యములు చూసి లోకము అనగా మనుషులు లోకములో జీవించేటువంటి ప్రతి వారు కూడా పాపములో చెడిపోయిన వారుగా ఉన్నాం. వారి జీవితాలను చెడిచేస్తున్న వారుగా ఉన్నాం. నీతి నాశనానికి పరిగిన వారుగా ఉన్నాం. వారి జీవితాల్లో శాంతి, సమాధానం, ఆనందం, సుఖం కూడా ఏం లేదండి. ఇలాంటి వారి కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. పాపమును రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చునని రాబడింది. ఇలా పాపలు ఎవరండి? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఇలా కనుక దేవాది దేవుడు పాపంలో జీవించిన మానవుని, చెడుగైన మానవుని, అంధకారములైన మానవుని, ఇది నాశనకి పెరుగుతున్న మానవుని వెనుక రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని గ్రంథం బయటపడుతుంది. నశించిన వారిని వెనుక రక్షించలేదు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినని వాక్యం తెలియజేస్తుంది. ఇలా ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ అద్భుతమైనది. ఇలాంటి వారిని ప్రేమిస్తున్నాడంటే చెడిపోయిన మానవుని, పాడైపోయిన మానవుని, ఒక ధన్యుని, ఒక వ్యభిచారిని, ఒక నరహంతుడిని, ఒక కూలికోని లోకంలో విశ్రాంతంగా జీవించే మానవుని ప్రేమించిన వాడు. ఇలా ఆ ప్రేమకు ఆయన కేవలం రాజ్యములు కాల్చి అరచలపై సమాధి చేయడం ప్రేమిస్తున్నాడండి. ఇలా ఇది మానవుడు వివేచించబడాలంటే యేసుప్రభువు రాజ్యం ఉంది. వివేచన మానవుడి జీవితంలో లేకపోతే మానవుడు ఏమి కూడా నేను శాంతి, సమాధానం, ఆశీర్వాదములు ఏమి పొందలేరండి. రెండోదిగా వివేచన నీతి రాజ్యంలోనికి వెళ్ళలేరండి. లోకంలో మానవులు ప్రయత్నం అంతా కూడా దేవుని చూడాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా, శాంతిగా ఉండాలా, సమాధానంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆశీర్వాదం పొందాలా. మంచిది ప్రియారా. అయితే ఎవరు దేవుడు చూస్తారు? ఎవరు వెళ్ళేవారు ఉన్నారు పరలోకానికి? వాక్యంలో రాబడిన బల్లిలో స్థితి వెళ్ళేవారు బల్లిలు వారు దేవుని చూచేది. అంటే డబ్బులో ఉన్నవారు చాలండి, కులంలో ఉన్నవారు చాలండి, మతంలో ఉన్నవారు చాలండి, అలాగే ఆస్తి అధికారం ఉన్నవారు చాలండి. ఇలా స్థితి ఉన్నవారు ధనులు అనగా అంతరంగంలో పాపలైన వారు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారు, లోకంలో నీతిగా ఓడేతంగా జీవించేటువంటి వారు ఒకటి నానా దేవుని చూడగలరు. ఇలా సాయంకాలం అలాంటి స్థితిని జీవితంలో ఉన్నగా లోకంలో పాపములని జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు. నెమ్మదిలోని జీవితంలో, శాంతిలోని జీవితంలో, ప్రాణులేని జీవితంలో ఇంకొకగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి కలవరలో గొడవలు ఏసులోనే చూడవాడు రాజ్యమంతా కూడా కాచు ఇలా కొన్ని సమాధించబడి తిరిగి వచ్చినాడు. ఇలా ఇలాంటి ప్రేమలోకంలో ఎవరు ప్రేమించలా, ఇలాంటి ప్రేమలోకంలో ఎవరు చూపించలా, ఇంటి లోకంలో ఎవరు రాజ్యము చిందించలా, కొన్ని సమాధి చేయబడి ఎవరు తిరిగిలా. మరందరూ సమాధులు అభిమూలబడినాయి. ఏసులో సమాధి కారణము కారణం ఆయన సజీవుడండి, ఆయన మాట్లాడే దేవుడండి, ఇది బాగు చేసే దేవుడండి. మమ్మల్ని బాగు చేస్తూ వచ్చినాడు, మమ్మల్ని రక్షించినాడు, మా బాబుని క్షమించినాడు. లోకంలో తెలిసి పరలోకంలో ఉంటామని రక్షణ మాకు ఇచ్చినాడు. మీరు అనుకున్నదా ఏదో సగర బిగుడ నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు, ఏదైనా తెలిసే పాములను జీవిస్తున్నావు. కనుక పాముల జీవితం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువుని స్వీకరించినందు నీకు జీవం. మీరు అభివాది దేవుడు ప్రేమించి లోకానికి పాపులండి నిన్ను విడిపించారని, విమోచించారని తనదను కుమారుని పంపించినాడు. ఆ కుమారుడే ఆకాశాన్ని గురించి బ్రద్దలో వేలాడు రాజ్యమంతబడి కాచి కొనుగోలు సమాధించబడి తిరిగి వచ్చినాడు. ఆయన రక్త ద్వారా మాకు విమోచనండి. మనం ఆ పాపలు ఒప్పుకున్నారా? ఆ నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్తమైన దుర్నీతి నుండి కాడిగి మనల్ని పవిత్రులుగా చేయదు. ఇలాంటి వారు దేవుని చూస్తారండి. మాకు రాబడింది ఆ ప్రేమ కుమారుడైన యేసు ప్రతి పాప నుండి కడుగు మనల్ని పవిత్రులుగా చూడు. ఎక్కడికి వెళితే ఏదో చేస్తే ఏదో అర్పించుకుంటే ఏదో స్థితుల ద్వారా మానవుడు పవిత్రపరచబడలేడండి, విమోచించబడలేడండి, పర్వతంలోనికి వెళ్ళలేడండి. ఇలా కడగబడాలా యేసు లక్ష్యములో ఒప్పుకుంటే చాలు. నీ ప్రతి పురుషుడి నుండి ఆయన నిన్ను గురిపించలేడు అని అన్నాడు. వేద వర్షం
నేను సత్యం, నేను జీవం, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోకంలోనికి అనగా మోక్షంలోనికి వెళ్ళారండి. కూడా ఏ మార్గంలో ఉన్నావు? దేవుడు చేసింది రోజులేక సరైన కనబడే మార్గము కలదు, ఐక్యము కదకు, మరణములకు పారిపోను ఎదుగుతరం. లోకములందరూ మరణావస్థలో ఉన్నారు, నెమ్మది లేని వారుగా ఉన్నారు, శాంతి లేని వారుగా ఉన్నారు, సమాధానం లేని వారుగా ఉన్నారు, పాములు కొట్టిలాడుతున్నారు. కూడా ఇలాంటి వారి కొరకు విస్తృతి వచ్చినాడు. కూడా ఇది కులం కాదు, కూడా ఇది మతం కాదండి, మార్గం ఎక్కడికి? పర్లోకానికి. కోతులు చేయమన్నాడు, చేస్తున్నాం. కోతులు చూసే మరణం, పాపం చేసిన వారిని పాతాళం పట్టుకునేదిగా ఉంది. కూడా ఈ పాపం నుండి, ఈ నరకము నుండి, పాతల నుంచి ఈ విడిపించి వాడడానికి మరి వచ్చే అవకాశాలు ఇచ్చినట్టయితే ఈ గుంటలో వేసుకుందిగా వేసి విడిచివేయడానికి రెండోసారి రాకమునికే వేసి విడిచినందుకు విశ్వాసం ఇస్తే చాలు. కావులు నిజంగా పశ్చాత్తపడితే చాలు. ఈ కులమకరుల, ఈ డబ్బకరుల, ఈ ఆశకరులు, ఈ పాపల నిజంగా పశ్చాత్తపడితే చాలు. ఆలస్యం ఇచ్చగలడు, నిన్ను ఈ దేశంలో చేయగలడు, నీకు విధంగా చేయగలడు, దీన్ని ఆశీర్వించగలడు, నిన్ను కాపాడగలడు. లోకంలో వేస్తే పరలోకంలోనికి నిన్న ఆయన ఆహ్వానించగలడు. ఇలాంటి పనులు మీకు కోరుతున్నాడు. ఎంతకాలం పాపంలో ఉంటావు, ఎంతకాలం పాపానికి దాచిపోతావు, ఎంతకాలం నెమ్మది లేకుండా ఉంటావు, ఎంతకాలం దుఃఖమే వేదన వీడా వదిలిపెట్టేసి ఎంత దూరపాకైనా అనేది ధృవీకరించిన, అనేది వెలివేసిన, అనేది కాదన్నా దేవుడు నుండి దేవుడు కాలని వాడు కాదు. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించేవారుగా ఆ ప్రేమ జీవిగా ఉంది. కనుక నీ సంవత్సరాల జీవుల మాటలు వింటున్నావు. నీకంటే మంచివారు, నీకంటే ఉన్నతమైన వారు అనేకులు భూమిలో కలిసిపోయినారు. నీకు కారణం అనేకులను లోకములు వచ్చి నీకు నాశనం వెళ్ళగలిగే దేవుడి ప్రేమ ఆలోచన చేయవద్దు. మీరు స్థితించినందుకు విశ్వాసమించు. అప్పుడు నీవు నుంచి వారు పరీక్షణ ఆత్మక్షేమం పొందగలరు. ఈ నుంచి అధికమ తెలుసుకున్న ఆశ మాత్రం చిన్న చిన్న పత్రికలు తీసుకుని వస్తున్నారు. ప్రియారా పిలవండి, చక్కగా తెలుసుకుంది. ఇది ఆత్మక్షేమ కొరకు కోడిమూరులోని గోతుల్లో ప్రార్థన మందిరం ఉంది. వెంకటగిరి రోడ్డుకి ప్రతి ఆదివారం ఆరోగ్యం జరుగుతుంది. 6 దినాల్లో కుడికలున్నాయి. అందరినీ కూడా ప్రేమతో ఆత్మక్షేమ కొరకు ఆహ్వానిస్తున్నాం. దేవుని మీద గురించిన చెప్పండి మన స్వీకరించే వారికి. హల్లెలూయా.